సింగ్ సాధిద్దాం సాధిద్దాం జోహార్ భగత్ సింగ్ జోహార్ 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 భగత్ సింగ్ జోహార్ జోహార్. నేడు రాజకీయ రంగంలో పార్టీలు వివిధ రాజకీయ నాయకులు కూడా వివిధ రకాల ఎజెండాలను ప్రకటిస్తూ పరిపాలిస్తున్నారు. అయితే మరి దేశం కోసం పోరాడిన ఎందరో సంఘ సంస్కృతులు వాళ్ళ విషయాల్లో ప్రభుత్వాలైనా ప్రజలైనా కూడా కావాల్సినంత గుర్తింపు ఇవ్వట్లేదని చేసే నిజమే 100% వాస్తవం. ఎందుకంటే ఈ దేశం కోసం స్వాతంత్ర ఉద్యమంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేసినటువంటి చరిత్ర ఉండేది మన దేశంలో. అట్లాంటి త్యాగదారులు చేసినటువంటి గుర్తింపు ఉన్నటువంటి ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వమే కానీ ఎక్కడ కూడా చూపించినటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ కేవలం ఏంటంటే ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు ఆ యొక్క ఈ దేశాన్ని అప్రపాల చేయడం, ఈ రాష్ట్రాన్ని అప్రపాల చేయడం మాత్రమే. ఎలాంటి చర్యలు తీసుకుంటే కొంచెం గుర్తింపు వస్తుంది దేశం. వాస్తవానికి ఈ దేశం కోసం ప్రాణాలర్పించినటువంటి త్యాగదంలో చరిత్రను పాఠ్యాంశాల్లో చేసినట్లయితే చదువుకున్నటువంటి విద్యార్థులు కానీ యువకులు కానీ మేధకు అంతా కూడా ఆ యొక్క త్యాగాలు అదంతా కూడా గుర్తుండి ఈ సమాజాన్ని సేవ చేసేటువంటి ఆలోచన మన విద్యార్థుల్లో ఉంటుంది, యువకుల్లో ఉంటుంది. విధానం పాఠ్యాంశంలో చేర్పిస్తే మాత్రమే సమాజంలో మార్పు వస్తుందా? ఇప్పుడు పాలకవర్గం చేసేటువంటి ప్రజా వ్యతిరేక విధానం కానీ విద్యార్థి వ్యతిరేక విధానాలు కానీ యువజన వ్యతిరేక విధానాలైనా తిప్పుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మనం ఎడ్యుకేట్ కావాలి. ఈ ప్రభుత్వాలు నిజంగా విద్యార్థులకు యువకులకు మేలు చేస్తుందా చేయట్లేదా అనేది తెలుసుకున్నప్పుడు మాత్రమే మన పాలకుల పైన ఫైట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనితోటి అప్పుడున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు భగత్ సింగ్ని వెంటనే ఉరి తీయాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. అతను కూడా ఉరి కొమ్మలను ముద్దాడుకుంటూనే ఉరి వేసుకోవడం జరిగింది. అతను ఒకటే ఏమైనా చేసిండు, నన్ను చంపడం జరుగుతుంది కానీ నా ఆశయాన్ని చంపలేరు, ఖచ్చితంగా నన్ను ఒక్కరిని చంపరు కావచ్చు, నాలాంటి 100 మంది భగత్ సింగ్లు పుట్టుకొస్తారు, ఈ దేశం కోసం స్వాతంత్రం కోసం నా చావు ఒక ఆదర్శం కావాలని చెప్పేసి తన స్నేహితులతో కలిసి కొయ్యలను ముద్దాడి 1931 మార్చి 28న చనిపోయినటువంటి భగత్ సింగ్ గారికి ఈ దేశం ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పేసి ఏఐఎస్ఎఫ్గా వైఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. రైట్. అయితే నేటి సమాజంలో పార్లమెంట్ అసెంబ్లీ సమావేశాలతోని ప్రభుత్వ పథకాలు పరిపాలన విధానంగా సరిపోతుందా? విద్యార్థులతోని మేధావులతోని నిరంతరము ఒక విశ్లేషణ మీటింగ్స్ ఏర్పాటు చేసుకొని ఇప్పటి సమాజంలో ప్రజలకు ఏది అవసరం ఉంటుంది, దేశ గౌరవాన్ని కాపాడాలంటే ఎలాంటి సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వాలు చట్టాలు తీసుకెళ్లాల్సిన అవసరం ఉందా? లేదంటే భగత్ సింగ్ యొక్క వారసు మీద పుడుతూనే ఉంటారు, వాళ్ళ ఆశయాలు చనిపోతూనే ఉంటాయి. ఈ ప్రభుత్వాలకు కావాలనుకోవాలి. ఈ దేశ భవిష్యత్తు తరగతి గదులుండే రూపొందించుకుంటుందని ఉండాలి కానీ ఎవరో చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి యూనివర్సిటీలకు టీసీలు ఉండవు, విద్యార్థులు చదువుకుందామంటే స్కాలర్షిప్ ఇయ్యరు, విద్యార్థులకు చదువుకున్నటువంటి విద్యార్థులకు ఉద్యోగాలు ఇవ్వనటువంటి పరిస్థితి మనం ఎన్నో చూస్తున్నాం. కాబట్టి మేము అనేది ఏంటంటే ప్రభుత్వాలు అనేక సందర్భంలో ఎలక్షన్ టైంలో విద్యార్థులకు యువకులకు ప్రజలకు హామీలు ఇస్తాయి. అవి హామీలకే పరిమితమైతాయి. ప్రభుత్వాలు మారాలంటే ఫస్ట్ ఇక్కడ ప్రజలు మారాలి, విద్యార్థులు మారాలి. ఏ ప్రభుత్వం అయితే పనిచేస్తుందో ఆ ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించినట్లయితే మన భవిష్యత్తు మనం కాపాడుకున్నటువంటి అవకాశం ఉంటుంది. మరి ఈరోజు ప్రజలను కూడా నమ్మబలికి ఈరోజు కేంద్ర ప్రభుత్వమే కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే కానీ అనేక విషయాలు అనేక హామీలు ఇచ్చింది. జిల్లాకు ఒక యూనివర్సిటీ అన్నారు, ఇక్కడ ములుగు గిరిజన యూనివర్సిటీ ఉంటుంది, దానికి ఇంతవరకు నిధులు కేటాయించలేదు. కేవలం మొన్ననే ప్రైవేట్ భవన్లో నడిపించినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే విద్యార్థులతో మేధావులతో ఎప్పటికప్పుడు సమావేశం అవుతూ చర్చలు చేస్తే చట్టాలను రూపొందిస్తే ఏమైనా సాధ్యమైన ఆస్కారం ఉంటుందా? అలాంటి ప్రయత్నము మీ యొక్క సంఘంలో చేస్తున్నారు. తప్పకుండా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మేధావులతో ఇటువంటి విద్యార్థులతో జేఎన్యూ లాంటి పరిశోధనటువంటి కేంద్రాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపి ఈ దేశంలో ఒక విద్య ఎలా ఉండాలి. ఇప్పుడు చూడండి అన్న, ఖచ్చితంగా విద్యలో చాలా మార్పులు ఉన్నాయి. న్యూ ఎడ్యుకేషన్ ఒకరికి ఉంటుంది, ఇంకో ఎడ్యుకేషన్ ఒకరికి ఉంటుంది. గవర్నమెంట్ స్కూల్ చదువుకుంటే ఒక విద్య, ప్రైవేట్ స్కూల్ చదువుకుంటే ఒక విద్య, కార్పొరేట్ స్కూల్ చదువుకుంటే ఒక విద్య. కానీ ఈ దేశంలో అందరికీ ఒకేమైనటువంటి సమాన విద్య కావాలి. ఈ దేశంలో ఉన్నటువంటి యువకులందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ప్రజలందరూ కూడా మీరు ఇచ్చేటువంటి ఉచిత హామీలు కాకుండా స్వయంగా వాళ్ళు పనిచేసినటువంటి సంతృప్తిమైనటువంటి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. చాలా సందర్భంలో కూడా మేధావర్గం కూడా మీరు ప్రజలను సోమరిపోతం చేసేటువంటి పరిస్థితి తీసుకొస్తారు. ఉచితాలు ఏమవసరం లేదు, ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వానికి దీని ద్వారా విజ్ఞప్తి. భగత్ సింగ్ ఉన్నారు, ఆంగ్లేయుల పరిపాలన తిప్పికొట్టడంలో తెల్లవారికి చుక్కలు చూపించిన మహావీరుడు భగత్ సింగ్. అలాంటి వారి పుట్టినరోజు సందర్భంలో ఈ దేశంలో పెనుమార్పులు ఒక మంచి దిశగా వెళ్ళాలంటే రాజకీయ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే కాదు, ఎమ్మెల్సీలే కాదు,
చట్టంలో సవరణలతో పాటు ఎప్పటికప్పుడు ఈ సమాజానికి విద్యార్థి లోకానికి ఏది అవసరమై ఉన్న వాటి మీద ఎలాంటి నిర్ణయాలు చర్చలు చేస్తే అది సాధ్యమవుతుందో ఆ సాధ్యమయ్యే విషయంలో ప్రభుత్వాలు చట్టాలు చేయాలి. ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇది చేస్తుంది, ఇది చేయని ప్రభుత్వం, ఇది గొప్ప ప్రభుత్వం, ఇది సాధారణ ప్రభుత్వం కాదు. చట్టం చేసి చట్టాన్ని అమలు చేసే దిశగా కనుక జరిగితే పరిపాలనతో పాటు మహానీయుల చరిత్రను పుస్తకాల్లో లిఖించడంతో పాటు అమలుపరచడంలో దేశ ఔన్నత్యం ఒక రూపుదిద్దుకుంటుంది. లేదంటే అది బర్త్డేలకు మాత్రమే పరిమితం అవుతుంది, పుస్తకాల్లో మాత్రమే లిఖించబడుతుంది. అసెంబ్లీ పార్లమెంటు సమావేశాల్లో వాళ్ళ చర్చలకి అది సొంతమవుతుంది. అమలులో సాధ్యం కాక దేశంలో చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. అలాంటి జరగకుండా ఉండాలంటే ఇలాంటి విద్యార్థులు, సమాజము, రాజకీయ నాయకులు ఎంతో మార్పు రావాలని కోరుకుంటూ నేను సునీల్ చంద్ర కేఎస్. థ్యాంక్ యూ. ఆల్ నైస్ డే. చూస్తూనే ఉండండి.